బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులుగా మనం ఎప్పుడూ పూజలు చేస్తాం. కానీ ఆ దేవతలు నివసించే లోకాలని, ఆయుధాలని, సింహాసనాల్ని ఎవరు రూపొందించారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయనే ఒకే ఒక దేవుడు, శ్రీ విశ్వకర్మ. విశ్వకర్మ అంటే విశ్వాన్ని నిర్మించేవాడు అన్న అర్థం. ఆయనే దేవతలకు దేవుడు, ఆర్కిటెక్ట్ ఆఫ్ గాడ్స్ అని పిలువబడతారు. ఆయన చేతుల్లో రూపం లేని వస్తువుకు కూడా రూపం వస్తుంది. ఆయన చేతుల్లో కల్పన కూడా కళ అవుతుంది. విశ్వకర్మ తయారు చేసిన కొన్ని గొప్ప అద్భుతాలు. ఇంద్రుడికి అమరావతి నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. ఇది 25 లక్షల దివ్య రత్నాలతో చేసింది. శ్రీకృష్ణుడికి ద్వారకా నగరం, సముద్రం మధ్యలో తేలే నగరం, ఇప్పటికీ సముద్రంలో గుర్తించబడుతుంది. బ్రహ్మదేవుడికి సత్యలోకం, బ్రహ్మదేవుడు నివాసంగా ఉండే లోకాన్ని కూడా విశ్వకర్మే నిర్మించారని పురాణాల్లో చెప్పబడుతుంది. రావణుడికి లంక, పాండవులకి మాయాసభ కూడా ఆయనే నిర్మించారు. అంతేకాదు, మహాశివుడికి త్రిశూలం, శ్రీ మహావిష్ణువుకి సుదర్శన చక్రం, యమధర్మరాజుకు ఆయుధాలు, కుబేరుడు మరియు రావణుడికి పుష్పక విమానం, దేవేంద్రుడికి వజ్రాయుధం, ఇంకా ఇలా ఎన్నో. ఇంకా తెలుసా, ప్రతి సంవత్సరం విశ్వకర్మ పూజ సెప్టెంబర్ మధ్యలో కన్యా సంక్రాంతి రోజున జరుపుకుంటారు. అందుకే ఆ రోజున కార్మికులు, డిజైనర్లు, ఇంజనీర్లు, వర్క్షాప్ వాళ్ళు తమ పనిముట్లను పూజిస్తారు. మనం ఒక స్క్రూ డ్రైవర్ని పూజ చేసినంత మాత్రాన అది చిన్న విషయం కాదు. అది విశ్వకర్మ వేసిన పునాది అని గుర్తించడం. అసలు విషయం ఏంటంటే, మనం చూడగలిగే వస్తువులు, మనం ఉండే భవనం, మనం వినే శబ్దాన్ని రూపొందించిన మానవ కళకు అధికర్త ఎవరంటే విశ్వకర్మే. దేవతలకు ఆయుధాలు, భవనాలను తయారు చేసి ఇచ్చిన గొప్ప దేవుడే శ్రీ విశ్వకర్మ.